4 మామిడికాయ ముక్కలండి, పచ్చి మామిడికాయ ముక్కలు చెక్కు తీసుకుందాం. ఇగోండి ముక్కలు తీసుకొని కడిగి కోసి పెట్టుకున్నాము. కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, 1 కప్పు మామిడికాయ ముక్కలండి, ఒక 20 ఎండుమిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర. అంతేనండి. ఈ మిక్సీలో వేసి రుబ్బుకొని మళ్ళీ ప్రాసెస్ చూద్దాం. నూనె వేసుకుందామండి ఒక గరిటె. ఒక గట్టి నూనె వేసుకొని ముందుగా వెల్లుల్లిపాయలు, కొంచెం వేగనిచ్చి ఎండుమిరపకాయలు వేసుకుందాం. కొద్దిగా లైట్గా కలర్ వచ్చినాయండి. తర్వాత తిరగమతి దినుసులు వేసుకుందామండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కలిపేసుకుందాం. అవి కొంచెం వేగనియండి. కొంచెం వేగిన తర్వాత కొద్దిగా సన్నమంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. సన్నమంట మీద పెట్టుకొని వేపుకోవాలి, లేకపోతే మాడిపోతాయండి. దినుసులన్నీ మాడిపోతాయి, మాడిపోతే బాగోదండి పచ్చడి. కొద్దిగా ఇప్పుడు కొంచెం వేగిందండి, కరివేపాకు వేసుకుందాం కొద్దిగా. ఇంకంతేనండి, అయిపోయింది. పచ్చడి తీసేసి దానిలోకి పెట్టేసుకొని కలిపేసుకోవడమేనండి. అంతేనండి, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. అంతేనండి, టేస్ట్ చూద్దాం. బాగుంది.